2026 సంవత్సరంలో మే నెలలో వచ్చే పండుగలు శుభముహూర్తాలు తేదీలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మే నెలలో అధికమాసం ఏర్పడుతుంది. ఈ అధికమాసంలో ఎలాంటి శుభపుకార్యాలు నిర్వహించకూడదు. మే 1వ తేదీన శుక్రవారం నాడు గృహప్రవేశం చేయడానికి అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ రోజున శంకుస్థాపన పనులు భూమి పూజలు చేసుకోవచ్చు. అలాగే మే 2 తేదీ శనివారం నాడు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి శుభముహూర్తం ఉంది. మే 3 తేదీ ఆదివారం నాడు ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. మే 4 తేదీ సోమవారం నాడు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడానికి అత్యంత శుభ ముహూర్తం ఉంది. ఇక మే 5 తేదీ మంగళవారం నాడు అంగారక సంకటహర చతుర్థి ఏర్పడుతుంది. ఇక మే 12 తేదీ మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఈ సంవత్సరం మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం చాలా విశేషం. అలాగే మే 13 బుధవారం నాడు ఏకాదశి ఏర్పడింది. ఇక మే 16 శనివారం నాడు అమావాస్య ఏర్పడుతుంది. ఈ రోజుతో వైశాఖమాసం ముగుస్తుంది. 4 తేదీ సోమవారం నుండి డొల్ల కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే మే 11 తేదీ నుండి 29 వరకు నిజకర్తరి ఉంటుంది. ఇక మే 25 తేదీ సోమవారం నుండి రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది. మే 31 ఆదివారం పౌర్ణమి ఏర్పడుతుంది. అలాగే మే 25 నుండి రోహిణి కార్తె ప్రారంభమై జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉంటుంది. ఈ రోహిణి కార్తె సమయంలో ఎక్కువగా ఎండలు ఉంటాయి. కాబట్టి నిరుపేదలకు చల్లని నీటిని దానం చేయండి. కొబ్బరి నీళ్లు, పండ్లను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోహిణి కార్తెలో వేప చెట్టును మరియు రావి చెట్టును నాటడం వల్ల యాగం చేసినంత పుణ్యఫలతం లభిస్తుందట.